మనం కలిసి చక్కని స్తుతి గీతాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దాదాపుగా ఎక్కువ మందికి పరిచయమైన కీర్తన ఇది. ఈ స్తుతి గీతం దేవుని నామాన్ని ఘనపరచడానికి మనం పాడదాం, కలిసి పాడదాం. స్తోత్రం. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా, నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసేదా. ఆఖరి చరణం. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, అద్భుతమైన చరణం. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. యెహోవా నిన్నే మహిమా పరచెదా, స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. యెహోవా నిన్నే మహిమా పరచెదా, స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా, నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో యేసయ్యా సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసేదా. దేవునికి స్తోత్రం. అంత అత్యున్నతమైన సింహాసనం మీద ఆయన ఉన్నవాడైనప్పటికీ సహనముతో కనిపెట్టి ప్రార్థన చేసే వారి కోసం ఆయన ఏం చేస్తున్నారు? 2వ చరణాన్ని మనం చదివితే, నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్ని సందర్భాల్లో మన జీవితంలో నాశనకరమైన గుంట వంటి సందర్భాలు ఉంటాయి. యోసేపు గుంటలో పడవేయబడ్డ సందర్భం మనకు జ్ఞాపకమే. కానీ భౌతికంగా కాకపోయినా మానసికంగా, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా ఇప్పుడు ఎట్ ప్రజెంట్ మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు లాక్డౌన్ పాటిస్తున్నాయి. కొన్ని దేశాలు కఠినంగా అమలు చేస్తూ ఉన్నాయి. కారణం కోవిడ్-19 వైరస్ ప్రభావంతో ప్రపంచ దేశాల్లో ఇప్పటికే
ప్రజలు వేల సంఖ్యలో మరణిస్తూ ఉన్నారు. లక్షల సంఖ్యలో వ్యాధి బారిన పడ్డారు. అగ్రదేశాలు సైతం ఈ సమస్యతో అల్లాడిపోతున్నట్లుగా మనకు తెలుసు. ఈ పరిస్థితులు మనం చూచినప్పుడు దేర్ ఆర్ సర్టన్ థింగ్స్, దేర్ ఆర్ సర్టన్ సర్కమ్స్టాన్సెస్ విల్ టేక్ దట్ హ్యుమానిటీ ఇన్ టు దట్ బాటమ్లెస్ పిట్. అసలు లోతెంతో తెలియని ఒక అగాధం లాంటి గుంటలో పడిపోతున్నామా అనే పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉంటాయి, మన కంటి ముందుకు తీసుకుని వస్తూ ఉంటాయి. ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే, సహనముతో, కీర్తనాకారుడు పలికిన శ్రేష్టమైన మాట, సహనముతో కనిపెట్టి ప్రార్థన చేయగలిగితే హీఈస్ దేర్ టు స్ట్రెచ్ ఫోర్త్ హిస్ మైటీ హ్యాండ్. ఆయన చెయ్యి చాపలేనంత దూరం ఏదీ కూడా లేదండి. కన్నులు కలుగు చేసిన వాడు కానకుండునా, చెవిని కలుగు చేసిన వాడు వినకుండునా. ఆయన ఏమన్నారు? విననొల్లని వారి వైపు దినమెల్లా నా చేతులు చాపుచూనే ఉన్నాను అన్నారు కదూ. అవునండి, మీరు ఎంత అధునాతనమైన సమాజంలో నివసిస్తున్నామనే భావన మీలో ఉన్నా, బట్ ఆలకిస్తున్న, వీక్షిస్తున్న మీ జీవితాల్లో ఎక్కడో గుంట వంటి పరిస్థితులు ఖచ్చితంగా మనోవికాసానికి సంబంధించి కానీ, ఆర్థికానికి సంబంధించి కానీ, ఆరోగ్యానికి సంబంధించి కానీ, మరి కొంతమంది వ్యక్తి జీవితంలో ఆధ్యాత్మిక జీవిత కోణాలకు సంబంధించి కానీ గుంట లాంటి పరిస్థితులు ఉంటాయి. ప్రభువు ఏమంటున్నారంటే, సహనంతో కనిపెట్టి ప్రార్థించండి. వెయిట్ ఆన్ ద లార్డ్. కనిపెట్టండి. ఖచ్చితంగా ఆ గుంట ఎక్కడైతే ఉందో అక్కడికి తన చేతులను చాపి పైకి లేవనెత్తగలిగే దేవుడైన. నేను చరిత్ర పుటల్లో నుంచి మీరింత శ్రద్ధగా ఆలకిస్తూ ఉండగా 2 సందర్భాలను మీకు జ్ఞాపకం చేస్తాను. అందులో మొట్టమొదటి సందర్భం ఇది నేను చరిత్రలో నుంచి గుర్తు చేస్తాను. దానియేలు గ్రంథంలో 5వ అధ్యాయంలో మనకు కనబడే సందర్భం, రాజైన బెల్షెజరు వారి యొక్క పితరుడు నెబుకద్నెజరు ద్వారా యెరూషలేము పట్టబడి దేవాలయపు పాత్రలన్నీ కూడా తీసుకుని రాబడి, అవన్నీ వారి యొక్క దేవత యొక్క ఆలయానికి సంబంధించిన బొక్కిషములో దాచిపెట్టబడి ఉన్నప్పుడు 5వ అధ్యాయంలో దానియేలు గ్రంథం 1000 మందితో విందారగిస్తూ ఆ దేవాలయపు పాత్రలు కూడా తీసుకురమ్మని బెల్షెజరు ఆజ్ఞ ఇస్తారు. ఆ పాత్రలు తీసుకొచ్చి వాటిలో కూడా వారు అపవిత్రమైన పానీయాలు లేకపోతే మద్యపానం లాంటివి సేవించాలనే సంకల్పంతో ఉన్నప్పుడు ఇక్కడ టేక్ ఎ కీన్ అబ్జర్వేషన్, సునిశ్చితమైన పరిశీలన మీ దృష్టిలోకి తీసుకురానివ్వండి. ఆ పాత్రల్ని ఒక మెటాలిక్ బీయింగ్స్గా కాకుండా, ఒకవేళ ఆ పాత్రలే గనక ప్రాణమున్న జీవులు అన్నట్టుగా మీరు ఊహించగలిగితే, ఇప్పుడు ఈ భావన మీకు సులభంగా అర్థమవుతుంది. ఒకప్పుడు దేవాలయంలో ప్రతిష్టాభిషేక తైలం చేత ప్రతిష్ఠించబడి శ్రేష్టమైన ప్రేమ, అత్యున్నతమైన శక్తిగల దేవుని పరిచర్య కోసం వినియోగించబడ్డ పాత్రలు అవి. బట్ ఇప్పుడు ఏమైపోయింది? దోస్ వెజల్స్ వాస్ లాక్ డౌన్. అన్య దేవత ఆరాధనకు సంబంధించిన గుడిలో పెట్టి లాక్ చేసేసారు వాటిని, లైక్ లాక్డౌన్. మాత్రమే కాకుండా వర్స్ట్ థింగ్ ఏంటంటే, ఆ దేవాలయపు పరిశుద్ధ పాత్రల్లోనే వారు మద్యపానాన్ని, అపవిత్ర పానీయాన్ని పోయడానికి ఉపక్రమించారు. ఇప్పుడు ఆ పాత్రల పక్షాన ఎవరు జోక్యం చేసుకుంటారు? ఇంతకాలం దేవుని పని చేసిన పాత్రలు అవి, ప్రతిష్టాభిషేక తైలం చేత ప్రతిష్ఠించబడ్డ పాత్రలు అవి. దేవుని యొక్క ప్రత్యక్ష గుడారంలో దేవుని పరిచర్య కోసం మాత్రమే, అది ప్రతిష్ఠితులైన యాజకుల చేతిలో మాత్రమే పరిచర్య కోసం వినియోగించబడుతున్నట్టుగా ఉండే పాత్రలవి, అమూల్యమైన లోహాలతో సంసిద్ధం చేయబడ్డ పాత్రలవి. ఇప్పుడు అట్టి పాత్రలను అపవిత్రపరచటానికి ఒక పని కోసం రాజు ఆజ్ఞాపిస్తే పరివారం వచ్చి ఆలయపు ఆ బొక్కసాన్ని తెరచి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే, ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, ఆ పాత్రల పక్షాన ఎవరొచ్చి జోక్యం చేసుకుంటారు? ఆ పాత్రల పక్షాన ఎవరొచ్చి ఫైట్ చేస్తారు? రెస్పాండ్ అవుతున్న మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, దినకరన్, కెవిన్. ఎవరొచ్చి జోక్యం చేసుకుంటారు? ఎవరొచ్చి విడిపిస్తారు వాటిని? కదా, ఎవ్వరూ లేరు. కానీ నిస్సహాయమైన లాక్డౌన్ పరిస్థితుల్లో ఆ పాత్రలు ఉన్నాయి. వర్స్ట్ థింగ్, అమర్యాదకరమైన దేవుని యొక్క వాక్యానుసారం కానీ పరిచర్య కోసం అవి వినియోగించబడడానికి తీసుకెళ్ళిపోతున్నారు. ఏ నరుడు కూడా వాటి పక్షాన్ని నిలబడడానికి అవకాశం లేదు. కానీ ప్రభు ఎంత గొప్పవాడో తెలుసా? ఇదంతా ఆయన తన సాన్నిధ్యం నుంచి చూస్తూ
ఊరుకుండిపోలేదు, మిన్నుకుండిపోలేదు. హీ కేమ్ డౌన్ విత్ గ్రేట్ అమౌంట్ ఆఫ్ మ్యాజెస్టీ. గొప్ప మహిమ ప్రభావాలతో ఆయన కల్దీయుల సామ్రాజ్యం అయిన బాబిలోనియన్ ఆ ఎంపైర్లోకి, ఆ ప్యాలెస్లోకి వచ్చేసారు ఆయన. వచ్చేసిన తర్వాత ఆయన చేసిన పని ఏంటి? గోడ మీద మెనే మెనే టెకెల్ ఉఫార్సిన్, ఒక స్ట్రోక్, ఒక రాత గోడ మీద, మానవ హస్తం వంటి హస్తం చేతి వ్రేలితో ఆ గోడ పూత మీద రాసింది. అంతే. బెల్షెజర్కు మోకాళ్ళలో నుంచి వణుకు స్టార్ట్ అయింది. ట్రెంబ్లింగ్, వణికిపోతా ఉన్నాడు. ఆ భావం అర్థం కావట్లేదు. భయానకమైన వాతావరణం వచ్చింది అక్కడ. నేను ఈ సందర్భాన్ని ఈ పాత్రల యొక్క కోణంలో నుంచి చూస్తున్నాను నేను. ఒకవేళ ఆ పాత్రలో ఒక పాత్ర దేవాలయంలో ప్రదీపము నిత్యము వెలుగుచుడి నిమిత్తం అచ్చము దంచి తీసిన ఒలీవల నూనె పోయబడే పాత్ర అనుకుందాం. బహుశా ఆ పాత్ర ఏడుస్తుందేమో, బాధపడుతుందేమో, కన్నీరు గారుస్తుందేమో. ప్రభువా, ఆలయంలో ఉండాల్సిన దాన్ని ఇంతకాలం పరిచర్య చేశాను, బట్ లాక్ అయిపోయాను. పోనీ అంతటితో ఓపిక పట్టి సర్దుకున్నాను కానీ, బట్ నౌ థింగ్స్ బికెమ్ మోర్ వర్స్ట్. అపవిత్రమైన పదార్థం పోస్తారట ప్రభువా, యాజకుల చేతిలో ఉండే పాత్రనయ్యా నేను. ఇప్పుడు ఎవరో పట్టేసుకుంటారట, ఎవరో పట్టుకుంటారట, నా పాత్ర నాలో ఏదో పోసేస్తారట ప్రభువా. ఏంటయ్యా ఈ జీవితం, ఏంటయ్యా ఈ పరిస్థితి? ఇలా మీరు ఊహించగలిగితే వాక్యానుసారంగా ప్రభు చూస్తూ ఊరికుండిపోలేదు. నాశనకరమైన గుంట వంటి పరిస్థితి, పవిత్రత పాడైపోయే పరిస్థితి, ప్రతిష్ట దెబ్బతినే పరిస్థితి, వ్యక్తిగతమైన హుందాతనం పాడైపోయే పరిస్థితి, పర్పస్ ఆఫ్ లివింగ్ బాగా డిస్టర్బ్ అయ్యే పరిస్థితి. ప్రభు చూస్తూ ఊరుకోలేదు. హీ కేమ్ డౌన్ విత్ అ గ్రేట్ అమౌంట్ ఆఫ్ మ్యాజెస్టీ. మెనే టెకెల్ ఫార్సిన్ అనే మాట రాయగానే ప్రజలు, రాజు భయపడ్డారు. చివరికి జరిగింది ఏంటి? రాజా, నీ జీవితాన్ని లెక్క చూచాను, లెక్క తూచాను, లెక్క వ్రాశాను. నా లెక్కకు నువ్వు తక్కువయ్యావు. నీ రాజ్యం నీ యొద్ద నుంచి విభాగించబడుతుంది. ఆ తదుపరి బాబిలోనియన్ ఎంపైర్ లేదు. మీరు ప్రపంచ దేశాల చరిత్ర అంతటిని కూడా సమగ్రంగా సమిష్టిగా గమనించగలిగితే అసిరియన్ ఎంపైర్, అషూరియల సామ్రాజ్యం విస్తృతమైన సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యం తరువాత ప్రజల పక్షాన శ్రేష్టమైన పరిపాలన అందిస్తూ ప్రపంచ చరిత్రలోనే ఒక స్వర్ణయుగం లాంటి పరిపాలన కొనసాగించిన శ్రేష్టమైన సామ్రాజ్యం బాబిలోనియన్ ఎంపైర్. నిజంగా తండ్రి సమానులు సుబ్బారావు గారు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నందుకు, అద్భుతమైన మెసేజ్ నాకు అందించినందుకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అంకుల్, వీఆర్ సో బ్లెస్డ్ టు హ్యావ్ యూ, ఫాదర్ లైక్ పర్సనాలిటీ. తండ్రి లాంటి వ్యక్తిత్వం ఉన్న శ్రేష్టమైన వ్యక్తులు కార్యక్రమాన్ని వీక్షిస్తూ మమ్మల్ని ప్రోత్సహించడం చాలా సంతోషం, చాలా సంతోషం. మీరు శ్రద్ధగా వింటూ ఉండగా ఈ బాబిలోనియన్ ఎంపైర్ తర్వాత అసిరియన్ తర్వాత బాబిలోనియన్ తర్వాత మెడో పర్షియన్ తర్వాత గ్రీక్ తర్వాత రోమన్ ఎంపైర్ వచ్చాయి. ఈ ప్రచండమైన సామ్రాజ్యాల్లో మొట్టమొదటి ఈ బంగారపు శిరస్సుతో పోల్చబడ్డ సామ్రాజ్యమైన బాబిలోనియన్ ఎంపైర్ గాన్ ఫర్ ఎవర్. చరిత్రలో లేకుండా పోయింది, చరిత్రలో పుటలకే పరిమితమైంది. దేవుని సాకునిగా నేను ఏమనో చేస్తున్నానంటే, మీరు యెహోవా యొద్ద సహనంతో కనిపెట్టుకోవాలి తప్ప అనుకూలమైన సమయమందు, తగిన సమయమందు అద్భుతమైన రీతిలో ఆయన జవాబిచ్చే దేవుడు, కార్యాలు చేసే దేవుడు. నాశనకరమైన గుంటలో నుంచి పైకి తీసుకొచ్చే దేవుడు ఆయన. ఈ రోజున మీరు ఏ గుంటలో ఉన్నా, ఏ అధోగతి అన్నటి పరిస్థితిలో ఉన్నా భయపడద్దు ప్రియమైన వాళ్ళరా. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ భయం గుప్పిట్లోనే ఉన్నాయి. మీరు ఫోన్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారా? తప్పకుండా కొన్ని కాల్స్ వస్తున్నాయి, నేను తీసుకుంటాను. నంబర్ గుర్తు చేయను ఒకసారి, 93-932-37357. రాజ్యం కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తున్నారు. గాడ్ బ్లెస్ యూ. రాజ్యం కోసం ప్రార్థన చేస్తాం. 93-932-37357. మేము ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తాం, సామూహికంగా లేదా వ్యక్తిగతంగా మీరు మాట్లాడాలంటే మేము హాట్ లైన్ ఒకటి రెడీగా ఉంచుకున్నాం మీకోసం. నాశనకరమైన గుంటలో నుంచి ఆయన పైకి తీసుకొచ్చే దేవుడు. మీరు ఏ స్థితిలో ఉన్నా సరే, ఒకవేళ బహిరంగంగా చెప్పగలిగితే దట్స్ ఫైన్. ఇఫ్ నాట్,
సామూహికంగానైనా మనం ప్రార్థన చేద్దాం. గౌతమ్ కృష్ణ, గౌతమ్ మోస్ట్ వెల్కమ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ మెసేజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద ప్రోగ్రామ్. అనేక మందికి షేర్ చేయండి, మనం కలిసి ప్రార్థన చేద్దాం. ఈ రీతిగా ఈ కార్యక్రమంలో మనం ప్రార్థనకు వెళ్లే ముందు తర్వాత మాట ఏమని రాశారంటే 3వ వచనం యొక్క ఆరంభాన్ని చూసినప్పుడు, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను. హీ గివ్స్ us దట్ సస్టైనబిలిటీ. ఆయన మనకు అట్టి స్థిరత్వాన్ని అనుగ్రహించే దేవుడు. హీ సో అమేజింగ్ అండి. ద ఓన్లీ థింగ్ ఈజ్ వీ నీడ్ టు వెయిట్ ఆన్ ద లార్డ్ విత్ అ గ్రేట్ అమౌంట్ ఆఫ్ ఫెయిత్ అండ్ పేషెన్స్. విశ్వాసముతో, ఓర్పుతో మనం ఆయన పాదాల చెంత కనిపెట్టాలే కానీ హీఈస్ అమేజింగ్, హిజ్ లవ్ ఈజ్ అమేజింగ్. ఆయన ఏం చేశారు? నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి. ఐ థింక్ దిస్ ఈజ్ లైక్ సబ్టైల్, మోసకరమైన పరిస్థితులు అన్నమాట. పాపం మోసం చేస్తుంది, పాపకరమైన స్నేహాలు మోసం చేస్తాయి, అపవాది మోసం చేస్తుంది, జిగటగల దొంగ ఊబి. ఇట్ ఈస్ సో స్టిక్కీ. అది పైకి రానివ్వదు అనమాట. అంటే దానికి కొంత స్ట్రెంగ్త్ ఉంటుంది. ఎండిపోయిన గుంటలో నుంచి ఒక వ్యక్తిని బయటకు లాగడం ఒక ఫిజికల్ ప్రయత్నం సరిపోతుంది, ఒక భౌతిక ప్రయత్నం సరిపోతుంది. బట్ జిగటగల దొంగ ఊబి అంటే పైనుంచి లాగే వ్యక్తి పైకి లాగడానికి ప్రయత్నం చేస్తే ఇది క్రిందికి లాగడానికి ప్రయత్నం చేస్తాం. సో అడిషనల్ ఫోర్స్ అవసరం, దానికి అడిషనల్ స్ట్రెంగ్త్ అవసరం. ప్రభు ఏమంటున్నారంటే, అట్టి పరిస్థితిలో నుంచి అయినా సరే ఐ కెన్ పుల్ యూ అప్. దానికి స్తోత్రం కలుగును గాక. నేను నిన్ను పైకి తీసుకుని రాగలను. కొన్నిసార్లు కొంతమంది వాడుగా కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు. నో బడీ కెన్ హెల్ప్ మీ, నో బడీ కెన్ డూ దిస్ థింగ్ అన్నట్టుగా మాట్లాడుతుంటారు. కొంతమందికి ఇటీవల కాలంలో, నన్ను తప్పుగా భావించకండి ఈ మాట అంటున్నాను, పైత్యం, దేవుడు కూడా మార్చలేడు, దేవుడు కూడా చేయలేడు అన్నట్టుగా మాట్లాడుతుంటారు. చాలా తప్పు. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుంచి పైకి లేవనెత్తగల దేవుడు ఆయన. అందుకు ఆయన దగ్గర 2 లక్షణాలు ఉన్నాయి. నెంబర్ 1, హీఈస్ కేపబుల్, హీఈస్ ఏబుల్, కేపబుల్ అండ్ ఎలిజిబుల్. ఆయన సామర్థ్యం కలిగిన వాడు. నెంబర్ 2, ఆయన మనసున్నవాడు. కొంతమందికి సామర్థ్యం ఉంటుంది కానీ మనసు ఉండదు. సామర్థ్యం ఉన్నంత మాత్రాన, వారు చేయగలిగినంత మాత్రాన, వారికి మనమే మనసుంటే కదా సహాయం చేయడానికి. ఈ రోజున మనం సహనంతో కనిపెట్టుకుని ప్రార్థన చేసే దేవుడు, చేయడానికి సామర్థ్యం గలవాడు, చేయడానికి మంచి మనసు మన పట్ల కలిగి ఉన్న దేవుడు ఏం చేస్తాడు? ఆయన అటు నాశనకరమైన గుంటలో నుంచి, జిగటగల దొంగ ఊబిలో నుంచి మనల్ని లేవనెత్తి బండ మీద మన పాదములను, ఏమని ఉంటుంది తెలుగు ట్రాన్స్లేషన్, నిలిపి నా అడుగులు. నాకు ఈ మాట ఎంత చక్కగా అనిపిస్తుందో. చిన్నప్పుడు మా బాబుని, పాపని అప్పుడప్పుడే తొలి అడుగులు వేస్తున్న సందర్భంలో, తప్పటి అడుగులు అంటాం కదా, వారిని ఎలాగున పట్టుకుని సపోర్ట్ ఇచ్చి నిలబెట్టడానికి, ఫీట్ పొజిషన్ చేయడానికి, చేతులు పట్టుకోవడానికి సపోర్ట్ ఇవ్వడానికి, ఆ పిల్లలు నడుస్తున్నప్పుడు సంతోషపడడానికి, పడిపోయినా మళ్ళీ నవ్వుతూ లెగిస్తూ వారిని ఎంకరేజ్ చేస్తున్న సందర్భాలు అవన్నీ గుర్తొస్తున్నప్పుడు నాకు ఈ వచనంలో ప్రభు కూడా అలాగే కనబడుతున్నారు. ఎంత ప్రేమగల దేవుడండి. పరిస్థితులు, ప్రాబల్యం, ఆవేదన భరితమైన పరిస్థితుల్లో మనం ఉండి ఉన్నాం కానీ ఆయన ఏమన్నారు తెలుసా? వెయిట్ ఆన్ మీ, హ్యావ్ ద గ్రేట్ అమౌంట్ ఆఫ్ ఫెయిత్, హ్యావ్ ద గ్రేట్ అమౌంట్ ఆఫ్ పేషెన్స్. విశ్వాసం కలిగి ఉండండి, సహనం కలిగి ఉండండి, కనిపెట్టండి, ప్రార్థన చేయండి. నాశనకరమైన గుంటలో నుంచి అయినా, జిగటగల దొంగ ఊబిలో నుంచి అయినా నేను లేపి బండ మీద మీ పాదములు, దానికి స్తోత్రం కలుగును గాక, ప్లేస్ చేసిన తర్వాత రెండవది ఆయన సస్టైన్ చేస్తారు. ఇలా నిలబెట్టడం మాత్రమే కాదు, చక్కగా పాదాలని ఇలా స్థిరంగా అమర్చి, స్థిరపరుస్తారు, అమర్చి స్థిరపరుస్తారు. హీఈస్ అ గాడ్ ఆఫ్ సస్టైనబిలిటీ. సమస్య నుంచి తప్పించడం మాత్రమే కాదు, తప్పించిన తర్వాత స్థిరత్వాన్ని మన జీవితాల్లో మనకు సమకూర్చడానికి, అమూల్యమైన కార్యాలు చేయడానికి సంసిద్ధుడిగా ఉన్న దేవుడు ఆయన. ఈ రోజున కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తూ ఉండగా మీకున్న ప్రార్థన అవసరాలు ఏవైనా సరే మాతో పాటు సామూహికంగా మీరు పాల్గొనగలిగితే తప్పకుండా ప్రభువు జవాబిస్తారు. అయితే నేను ఇక్కడ ఇంకొక చక్కని మాట కూడా మీకు గుర్తు చేయడానికి బాగా ఇష్టపడుతున్నాను. మీరు ఆ మాటను గమనించండి. ఎంత దివ్యమైన మాట అంటే అది చాలా అమూల్యమైన మాట. తమ్ముడు ఇమానియల్, పెద్ద తమ్ముడు, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అభిలాష్, సో నైస్ టు సీ యూ హియర్ ఆన్ లైవ్, థ్యాంక్ యూ సో మచ్. అశోక్, గాడ్ బ్లెస్ యూ అశోక్. చాలా ఎంకరేజ్మెంట్ మీరు మాకు. నాన్నగారిని బట్టి, అమ్మగారిని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను.
కోటేశ్వరరావు గారు, రమణమ్మ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. క్రాంతి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్ ఇట్ టు మెనీ పీపుల్ సో దట్ వీ కెన్ మినిస్టర్ దెమ్. వారి కోసం మనం పరిచయం చేయగలుగుతాం. సో మై ఫ్రెండ్స్, వాట్ హీ కెన్ డూ ఫర్ అస్. మనకేం చేస్తారైన తర్వాత వచనంలో ఉన్న మాట, ఆనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. See, he himself, ఆయనే స్వయంగా ఒక గీతాన్ని మన నోట్లో ఉంచుతారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దట్స్ వై ఐ సే దట్ హౌ అమేజింగ్ హీ వాజ్. ఆయన నిజంగా ఎంత అమేజింగ్ దేవుడండి. మనకు ఎలాగున కృతజ్ఞతాస్తుతి చెల్లించాలో అన్నటి అవగాహన, పరిపూర్ణతో, పరిపక్వతో కూడా లేని పరిస్థితుల్లో యు నో వాట్ హీ డస్, తనకు స్తోత్ర రూపమగు, అది కూడా క్రొత్త కీర్తన, దానికి స్తోత్రం కలిగిన గాక, ఆయనే తెచ్చి మన నోట ఉంచుతారట. హౌ మచ్ హీ సపోర్టింగ్ అస్ టు ప్రైజ్ గాడ్ ఆల్ మైటీ. అందుకే నేను అంటాను, పరిశుద్ధాత్మ దేవుని సహాయం, పరిశుద్ధాత్మ దేవుని సహకారం లేకుండా తండ్రి అయిన దేవుణ్ణి, మన కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టిన యేసయ్యను శ్రేష్టంగా గణపరచలేం, శ్రేష్టంగా స్తుతించలేం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహకారం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ఉన్నప్పుడు మనం అలా చేయగలుగుతాం. మీకు అందరికీ పరిచయమైన వచనమే నేను గుర్తు చేస్తున్నాను. ప్రార్థనా జీవితంలో కూడా ఆయన మన బలహీనతను చూచి మనకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయుచున్నాడు. ఎక్కడుంటుంది ఆ వాక్యం? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. Romans 8:26. He helps us in our weakness at the same time. మనం ప్రార్థన ఎలాగున చేయాలో తెలియకుండా ఉండి ఉన్న పరిస్థితుల్లో ఆయనే మన పక్షముగా ఉచ్చరింప సఖ్యము కానీ మూల్గులతో మన పక్షాన్ని విజ్ఞాపన చేస్తారు. సి, అవర్ గాడ్ ఈజ్ అమేజింగ్ అండి. లెట్ us trust in him in spite of all the situations, panic situations. Let us learn to trust in him. Why? Because he is such a faithful God. మనం ప్రార్థన చేయాలంటే ఉచ్చరింపు సఖ్యము కానీ మూల్గులతో ఆయన మనకు సహాయం చేస్తారు. మాత్రమే కాదు, మనం ఆయనకు స్తోత్ర రూపమగు క్రొత్త కీర్తనతో ఆయన నామాన్ని ఘనపరచడానికి ఆయనే ఒక కీర్తన మన నోట ఉంచుతారట. నిజమే, నిజమే. అది ఎంత శ్రేష్టమైన అనుభవం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నప్పుడు నాతో పాటుగా చాలా ప్రాంతాల్లో, చాలా సభల్లో, సమావేశాల్లో, ఎస్పెషల్లీ టెక్నికల్ సైడ్, అలాగే టాలెంట్ సైడ్, సాంకేతిక పరంగా, అలాగే వాయిద్యాలు, సంగీతం, ఇలా కళలు, ఆర్ట్స్ పరంగా పరిచర్యలో సహకరించేవారు చాలా మంది ఉంటుంటారు కదా. మన తెలుగు రాష్ట్రాల్లో శ్రేష్టమైన యవన బృందం ఉన్నారు, శ్రేష్టమైన మొదటి తరం వారు, రెండవ తరం వారు అలాగే ఉన్నారు. ఇప్పుడు అప్కమింగ్ చాలా శ్రేష్టమైన వారు కూడా ఉండి ఉన్నారు. వీరందరూ కూడా ఈ లాక్డౌన్ సీజన్లో వారికి ఉండే భావన ఏంటంటే, ప్రోగ్రామ్స్ లేవు, పెర్ఫార్మెన్స్ కోసం ప్లాట్ఫామ్స్ లేవు, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు ఏదైనా పరిచర్య చేయగలిగితే చేస్తూ ఉన్నాం. దట్స్ ఫైన్. నేను ఇక్కడ ఒక చక్కని ప్రోత్సాహాన్ని మీకు మనవి చేస్తున్నాను, గుర్తు చేస్తున్నాను. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త కీర్తన మన దేవుడు నా నోట ఉంచెను. ఆ తరువాత ఆయన ఎప్పుడైతే అటువంటి శ్రేష్టమైన క్రొత్త కీర్తన మన నోట ఉంచుతారో అనేకులు దానిని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు, హ్యావ్ యు సీన్, దేవుడు మన నోట ఉంచిన కీర్తనకు గ్రేట్ అమౌంట్ ఆఫ్ రెస్పాన్స్ ఉంది. చూసారు అక్కడ, గొప్ప ఫలితం కనబడుతుంది. చూసారు అక్కడ, దేవుడు మన నోట ఉంచిన కీర్తనకైతే ఆ కీర్తన విన్నవారు కూడా దేవుని యందు భయభక్తులు నిలుపుతారట. నాట్ ఓన్లీ సింప్లీ జస్ట్ ఎంజాయింగ్, కేవలం ఆలకించి ఆనందపడి అభినందించడం మాత్రమే కాదు, దేవుడు మన నోట ఉంచిన కీర్తన ఆలకించిన వారు they'll also have that fear of the Lord. వారు కూడా భయభక్తులు కలిగి ఉంటారు. అదే దేవుడు నోట ఉంచిన పాటకు మనం తెచ్చిపెట్టుకున్న పాటకు ఉన్న తేడా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క జోక్యంతో మనం చేసే పరిచర్య, స్తుతి, ఆరాధనకు శరీరంతో చేసే విధానానికి అక్కడే ఉంది వ్యత్యాసం. ఆనందింప చేసే పరిచర్యలు, ఆనందింప చేసే విధంగా ప్రతిభను ప్రదర్శించడం అఫ్కోర్స్ చేయొచ్చేమో, బట్ ఆలకిస్తున్న వారిలో, వీక్షిస్తున్న వారిలో భయభక్తులను ప్రేరేపించగల పరిచర్య దేవుడు మన నోట ఉంచిన పరిచర్య. ఈ రోజున మీరు ఇంతమంది
శ్రద్ధగా వీక్షిస్తూ స్పందన తెలియచేస్తూ చాలా స్క్రోలింగ్స్ ఉన్నాయి ఇక్కడ. వి రత్న కుమారి, ప్రైజ్ లార్డ్ అయ్య గారు, గాడ్ బ్లెస్ యూ అమ్మా. ఇలాగున స్పందిస్తూ ఉండడానికి ఒకటే కారణం, దేవుడు మన నోట ఉంచిన తన పాట, దేవుడు మన నోట ఉంచిన ఉచ్చరంక సత్యము కాని మూలుగులతో కూడిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణతో ఉన్న ప్రార్థన. ఎస్, ఈ ప్రోత్సాహకాన్ని మీ ముందుకు తీసుకొస్తూ, మరి మీలో ఎవరైనా ఫోన్ లైన్ ద్వారా సంప్రదించాలి అన్నట్టుగా ఆశిస్తూ ప్రార్థనా సహాయాన్ని కోరుకున్నట్టుగా ఉన్నవారు ఉంటే, యు ఆర్ మోస్ట్ వెల్కమ్. 9393237357 92939332 ఈ నంబర్కి హాట్లైన్ కనెక్ట్ చేస్తున్నాం, మీరు కాల్ చేయవచ్చు. ముందుగా మనం ప్రపంచ దేశాలను ఇబ్బంది పెడుతున్న కరోనా వ్యాధి త్వరగా అరికట్టబడాలి అని ప్రభు పాదాల చెంతకొచ్చి మొరపెడదాం. మరి మీలో ఎంతమంది మాతో కూడా ఏకీభవిస్తూ ఉన్నారో అటువంటి వారందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను, మీరు ఎక్కడున్నా సరే మీ హృదయాన్ని కలపండి, ఏకీభవించి ప్రార్థన చేద్దాం. కరోనా కంట్రోల్ అవ్వాలి, కోవిడ్-19 ఉనికి లేకుండా వెళ్ళిపోవాలి. దానికోసం డాక్టర్స్ చేస్తున్న ప్రయత్నాలు, దానికోసం సైంటిస్టులు, బయాలజిస్టులు, వైరాలజిస్టులు చేస్తున్న ప్రయోగాలు దేవుని మహాకృపను బట్టి సాఫల్యత సాధించుకోవాలని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దామా? కరోనా వైరస్ అరికట్టబడాలని ప్రార్థన చేద్దాం. స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు, కోట్ల కొలది స్తోత్రములు ప్రభువా. మంచి దేవ, మారణ దేవ, గొప్ప దేవ, కృప కలిగిన దేవ, నీకే స్తోత్రములు నాయన. అయ్యా మీకే వందనములు. మా ప్రార్థనలు తండ్రి మీరు ఆలకించే దేవుడు అని మీ యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రభువా. ఇదిగో తండ్రి, మేము ఏకీభవించి చేస్తున్న ఈ ప్రార్థన ప్రభువా, మా ప్రపంచ దేశాలే కానీ, మా యొక్క దేశమే కానీ ప్రభువా, మా ప్రాంతాలే కానీ తండ్రి యేసయ్య, లాక్డౌన్ సమయాల్లో తండ్రి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. ఎందువలన లాక్డౌన్ లో ఉంటున్నామో మీకు తెలిసిన సమస్తము తెలిసిన దేవుడు ప్రభువా. కరోనా వైరస్ వల్ల తండ్రి సమస్త ప్రజలు మేమును భయపడుతూ ఈ లోకంలో జీవిస్తున్నాం. అయితే మాకు ఒక నిరీక్షణ ఉన్నది ప్రభువా, మీరే ఆ నిరీక్షణ నాయన. మీ అందు సహనముతో కనిపెట్టుకుంటే ప్రభువా, మీ కొరకు సహనముతో కనిపెట్టుకుంటే మీరు మొర ఆలకించి ప్రభువా అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, గొప్ప విడుదల మాకు అనుగ్రహిస్తారని మీ యొక్క వాక్యం ద్వారా మాకు బయలుపరిచినందుకు వందనములు. జిగటగల ఊబి అయినా, నాశనకరమైన గుంట అయినా, ఏదైనా సరే మీరు విడిపించటానికి సామర్థ్యము కలిగిన దేవుడు అయ్యా, మీకు వందనములు, కోట్ల కొలది స్తోత్రములు నాయన. మరి ముఖ్యంగా ఈ వైరస్ పూర్తిగా అరికట్టబడటానికి కృప చూపించండి ప్రభా. పూర్తిగా యేసు నామములో లయము చేయండి. మీ యొక్క హస్తముతో ప్రభు యేసయ్య, బాధతో బంధకముతో పట్టబడి నాయన ఇదిగో తండ్రి వైరస్ తో బాధపడుతున్న వారి గురించి మరి ముఖ్యంగా ప్రార్థన చేస్తున్నాం. కనికరించి విడుదల కలిగించవలసిందిగా వేడుకుంటూ మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మీలో అనేక మంది ఫోన్ లైన్లోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. నంబర్ ఆఫ్ కాల్స్ నేను చూస్తూ ఉన్నాను. దట్స్ ఫైన్. మీకోసం ప్రార్థన చేసే ముందుగా లెట్ మీ అప్రిషియేట్ పెద్ద తుల్లిబిల్లి పెద్ద, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్ ఇట్ విత్ మెనీ పీపుల్ సో దట్ దే ఆల్సో విల్ రిసీవ్ గాడ్స్ గ్రేస్ అండ్ బ్లెస్సింగ్స్. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం మన వ్యక్తిగతమైన అవసరాల కోసం అన్నట్టుగా ప్రార్థన చేసే కంటే ముందుగా ఫోన్ నంబర్ గుర్తు చేయనా? 9393237357 9393323737. శ్రీధర్ సిహెచ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ శ్రీధర్. సో ఈ నెంబర్ కాల్ చేయడం ద్వారా మీ వ్యక్తిగతమైన ప్రార్థన విన్నపాలు మాకు అందించవచ్చు. కాల్స్ వస్తున్నాయి, ఐ రెస్పాండ్, నేను కూడా రెస్పాండ్ అవుతాను. ప్రస్తుతం మన వ్యక్తిగతమైన ప్రార్థన అంశాలకు మనం వెళ్లే ముందుగా లెట్ us ప్రే ఫర్ అవర్ పారామెడికల్ సిబ్బంది. ఇటీవల కాలంలో మనం లేటెస్ట్ న్యూస్ గమనించినప్పుడు చాలామంది డాక్టర్స్ వైరస్ ద్వారా ఇన్ఫెక్ట్ అవుతున్నారు. పారామెడికల్ సిబ్బంది, సహకరించేవారు, ముఖ్యంగా శానిటేషన్ సిబ్బంది చాలా ప్రయాసపడుతున్నారు. ఇకపోతే పోలీస్ శాఖ వారు వారికి ఎంత వరకు చేయగలరో అంతవరకు చేస్తున్నారు. ఇక అడ్మినిస్ట్రేటివ్ సెక్టార్స్లో నుంచి ప్రపంచ దేశాల్లో అందరూ కూడా వారి వంతు వారి ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో కానీ మన యొక్క మంత్రివర్గం, ముఖ్యమంత్రి, మన దేశానికి సంబంధించిన ప్రధానమంత్రి గారు, ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, అడ్మినిస్ట్రేటివ్ సెక్టర్లో ఉన్నవారు
చాలా ప్రయాసపడుతున్నారు. దాదాపు నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్లుగా పర్యవేక్షణ చేస్తూ ప్రజలకు శ్రేష్టమైన సర్వీసులు అందించడం కోసం ప్రయాసపడుతున్నారు. వీరందరూ కూడా మన కళ్ళ ముందు కనబడుతున్నారు. మన కంటికి కనబడకుండా తెర వెనకాల ల్యాబ్‌లో వ్యాక్సినేషన్ కోసం గానీ, ఎఫెక్టివ్ డ్రగ్స్ కోసం గానీ, యాక్చువల్‌గా ఇప్పుడు ప్లాస్మా థెరపీని బాగా ట్రై చేయడం కోసం ఇష్టపడుతున్నారు. అదొక్కటే మనకున్న సొల్యూషన్ అన్నట్టుగా కొంతమంది చెప్తూ ఉన్నారు. సో, ఈ పరిస్థితుల్లో చాలామంది మైక్రోబయాలజిస్టులు, వైరాలజిస్టులు, శాస్త్రవేత్తలుగా వైద్యపరంగా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మనం వారి కోసం ప్రార్థన చేద్దాం. శక్తి సామర్థ్యాలు, సహనం, ఓర్పు దేవుడు వారికి ఇవ్వాలని, వారు చేసే ప్రయత్నాలు మంచి ఫలితాన్ని తీసుకురావాలని ప్రార్థన చేద్దాం. ఎందుకంటే సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఆయన నోట నుంచి వచ్చే తెలివి, జ్ఞానం, వివేచన వారికి అందించబడ్డప్పుడు దే విల్ బి ఏబుల్ టు టేక్ వైస్ డెసిషన్స్. మంచి నిర్ణయాలు వారు చేసుకోగలుగుతారు, మంచి ఎంపికలు వారు చేయగలుగుతారు, మంచి పరిష్కారాన్ని ప్రజలకు అందించగలుగుతారు. సో నౌ విల్ ప్రే. వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, మేము ఏకీభవించి మీ పాదాల చెంతకు వస్తున్నాం ప్రభువా. ఎంతమంది డాక్టర్లు అత్యంత ప్రమాదకరమైన రిస్క్ జోన్స్లో ఉండి, వెంటిలేటర్స్ మీద ఉన్న పేషెంట్స్ కోసం హైలీ ఇన్ఫెక్టెడ్ జోన్స్లో ఉండి, 1, 2, 3 లేయర్స్ ఉన్న సూట్స్తో, ఊపిరాడనటువంటి డ్రెస్సింగ్స్తో ఉండి మనస్ఫూర్తిగా స్వచ్ఛందంగా వారి సేవలు అందిస్తూ ఉన్నారు. ప్రభువా, అటు వైద్య బృందం కోసం ప్రార్థన చేస్తున్నాం. వారు ఇన్ఫెక్ట్ కాకుండా సహాయం చేయండి. వారి ట్రీట్మెంట్ మంచిగా పనిచేయడానికి సహాయం చేయండి. ప్రాపర్ డ్రగ్స్ ఏవి కూడా అందుబాటులో లేని ఈ రోజుల్లో మీరు కనికరించి కృప చూపిస్తే ఖచ్చితంగా వారి ప్రయత్నాలకు సాఫల్యత వస్తుంది ప్రభువా. వారు ఆపరేట్ చేస్తున్న వెంటిలేటర్స్ కానీ, మిషనరీస్ కానీ, ఎక్స్రేస్ కానీ, స్కానర్స్ కానీ వారు చక్కగా ఆపరేట్ చేయడానికి మంచి గుర్తింపు పొందిన వైద్య విధానాలను వారు అనుసరించి పేషెంట్లకు సాధ్యమైనంత బెటర్ సర్వీస్ ఇవ్వడానికి మీ తెలివితో, మీ జ్ఞానంతో వారిని నింపండి ప్రభువా. పారామెడికల్ సిబ్బంది, నర్సులు, అలాగే మా ప్రభువా కెమిస్టులు, డ్రగిస్టులు, వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. వారికి సహనాన్ని, ఓర్పును, ప్రేమను అనుగ్రహించండి. సరఫరాకు లోటు లేకుండా సహాయం చేయండి. వారు ఎవరు ఎక్కడ విసుగు చెందకుండా ఓర్పుతో, సహనముతో కనిపెట్టి ప్రజలకు సహకారం అందించడానికి సహాయం చేయండి. ఇప్పటికి వారు చేస్తున్న సేవలను బట్టి, వారిని అభినందిస్తూ, వారిని బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తప్పకుండా సహాయం చేయండి. అలాగే పోలీస్ శాఖ వారు 24 గంటల పాటు కంట్రోల్ రూమ్స్, అబ్జర్వేషన్స్, నాయనా వారి పెట్రోలింగ్ సిబ్బంది అన్ని రంగాల్లో వారి సేవలు అందిస్తున్నారు. వారికి బలం, ఆరోగ్యం, ప్రజల కొరకైన గొప్ప ప్రేమ, త్యాగపూరితమైన సర్వీసెస్ అందిస్తూ ఉండగా వారికి కావాల్సిన వనరులన్నీ వారికి అనుగ్రహించి క్షేమాన్ని ఇవ్వండి. ఎక్కడా కూడా అరాచకమైన పరిస్థితులు రాకుండా చక్కని సంయమనాన్ని పాటించడానికి వారికి నీ కృప చూపండి. శానిటేషన్ సిబ్బంది కోసం ప్రార్థన చేస్తున్నాం నాయన. ప్రమాదకరమైన స్ట్రాంగ్ కెమికల్స్, హైపోక్లోరైడ్ వంటి ద్రావణాలు, బ్లీచింగ్ పౌడర్ వంటి ద్రావణాలు, లేకపోతే శానిటైజేషన్ కోసం సంబంధించిన పరికరాలు, అలాగే సుయేజ్ అంతా వారు తీసేస్తూ ఉండగా మా ప్రభువా, వారి ఇన్ఫెక్ట్ కాకుండా వారికి మంచి ఆరోగ్యాలు ఇచ్చి మంచి మనసు ఇవ్వండి. అలాగే మా అడ్మినిస్ట్రేటివ్ సెక్టార్ కోసం ప్రార్థన చేస్తున్నాం. ఐఏఎస్లు, ఐపీఎస్లు, చీఫ్ సెక్రటరీలు పనిచేస్తున్న ప్రతి రంగాల్లో ఉన్న వారందరినీ కూడా మీ జ్ఞానంతో నింపి సమయోచితంగా వారు పనిచేయడానికి సహాయం చేయండి. పొలిటికల్గా మాకు లీడర్స్గా మీరు మాకు ఇచ్చిన నాయకుల్ని మేము గౌరవిస్తున్నాం, గుర్తిస్తున్నాం, ఘనపరుస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. వారి నిర్ణయాలు దేశాలకు, రాష్ట్రాలకు, ప్రాంతాలకు, జిల్లాలకు, గ్రామాలకు ప్రయోజనకరమైనవిగా ఉండడానికి సమయోచితమైన శ్రేష్ఠ నిర్ణయాలు వారికి దయచేయండి ప్రభువా. ఈ పరిస్థితులన్నిటిలో ఎంతమంది వాలంటరీగా సర్వీసెస్ చేస్తున్నారో, ఎంతమంది వాలంటరీగా పండ్లు, కూరగాయలు, పాలు, భోజన పానాదులు అందిస్తూ ఉన్నారో వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. వారికి మంచి మనసిచ్చి, వారికి ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఇచ్చి అనేక మందిని ఆదుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. మేమిద్దరం మా 2 చేతులు జోడించి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం. పేదలైన వారు, వలస కార్మికులైన వారు, ఆహారం అందుబాటులో లేని వారు, గర్భిణీ స్త్రీలుగా ఉన్నవారు, పసిబిడ్డలతో ఉన్నవారు, క్వారంటైన్ సెంటర్స్లోను, షెల్టర్స్లోను ప్రభువా ఆశ్రయం తీసుకుంటూ వసతులు సరిగ్గా లేని పరిస్థితుల్లో నలిగిపోతున్న వారు, భార్యాభర్త వేరువేరుగా, తల్లి బిడ్డలు వేరువేరుగా, పెద్దవారు పసిబిడ్డలు వేరువేరుగా, వృద్ధులు అలాగే బాధ్యత వహించవలసిన వారు వేరువేరుగా ఎంతమంది నలిగిపోతూ ఉన్నారో తండ్రి,
చేతులు జోడించి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. కనికరించండి. ఎంతమంది కళ్ళల్లో కన్నీళ్లున్నాయో, ఎంతమంది గుండెల్లో ఆవేదన ఉందో, ఎంతమంది కడుపులో ఆకలి ఉందో, ఎంతమంది దేహాల్లో అనారోగ్యం ఉందో స్వామి కనికరించండి. ఓర్పుతో సహనంతో కనిపెట్టి ప్రార్థన చేస్తే నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుంచి పైకి లేపుతారన్నారు. కనికరించండి ప్రభువా. అట్టివారి ఆక్రందన, అట్టివారిని సహాయమైన చూపులు మీ రాజ్యం నుంచి మీరు చూచి వారి కోసం పరిష్కారాన్ని తీసుకురండి. వారి కోసం తప్పకుండా మీరు సహాయం చేస్తారని సిలువ వేయబడ్డ మా రక్షకుడు మీ కుమారుడు యేసు నామంలో మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం ప్రభువా. కృప చూపి సహాయం చేయండి ప్రభువా. మమ్మల్ని బట్టి, మా ప్రార్థనను బట్టి కాదు, కానీ మీ కుమారుడైన యేసు నామాన్ని బట్టి మీరు తప్పకుండా సహాయం చేస్తారని నమ్ముతాను. మేము ఏ రంగాలు వారి కోసం అడిగామో, అడగక మరిచిన వాటిని కూడా మన్నించి అనుగ్రహించి కృపతో నింపండి. ప్రార్థన ఆలకించినందుకే కృతజ్ఞత ఆస్తుతులు మీకు సమర్పిస్తూ మా రక్షకుడు అందరికీ ప్రభు అయిన యేసయ్య శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేయిచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ కార్యక్రమం ద్వారా మనం ఏకీభవించి చేస్తున్న ప్రార్థనలు అనేక మంది జీవితాల్లో ఖచ్చితంగా దైవాశీర్వాదాలు నింపగలవని ఆకాంక్షిస్తూ ఉన్నాం. కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తున్న ప్రేమ్ కుమార్కి దైవికమైన వందనాలు తెలియజేస్తూ మీ స్పందనను బట్టి మీకు కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ సందర్భంలో మనం ప్రార్థన చేయవలసిన మరొక ప్రాముఖ్యమైన సంగతి ఏమిటంటే, అకాడమిక్ ఇయర్కి సంబంధించిన ఒక ప్రచండమైన డిస్టర్బెన్స్ చాలామంది విద్యార్థుల హృదయాల్లో ఉంది. ఎందుకంటే 9th క్లాస్ లోపు క్లాసులన్నీ కూడా ప్రమోట్ చేసేసారు. బట్ ఎస్పెషల్లీ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ వాళ్ళకి కొన్ని పేపర్స్ అయ్యాయి, మిగిలిన పేపర్స్ అలా పెండింగ్లో ఉండిపోయాయి. ఇక కాంపిటేటివ్ టెస్టులు, యూనివర్సిటీ టెస్టులు అన్నీ కూడా అలా హోల్డ్ అయిపోయి ఉన్నాయి. నోబడీ నోస్ వాట్ టు డూ. సో ఈ సందర్భంలో విద్యార్థుల కోసం నెక్స్ట్ కమింగ్ అకాడమిక్ ఇయర్ కోసం ప్రార్థన చేద్దాం. సైమన్ మేసా, థ్యాంక్ యూ. మీరు యుఎస్లో ఉండి కార్యక్రమాన్ని చూసి చక్కని స్పందన తెలియజేస్తున్నారు. మీరు మీ వైఫ్ యుఎస్లో ఉన్నారు. మీరు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం. యుఎస్ యొక్క క్షేమం కోసం కూడా ప్రార్థన చేద్దాం. జాన్సన్, గాడ్ బ్లెస్ యూ. సౌత్ సెంట్రల్ రైల్వే జాన్సన్, గాడ్ బ్లెస్ యూ. మీకోసం ప్రార్థన చేద్దాం. విల్ ప్రే ఫర్ దట్ అకాడమిక్ క్యారియర్ అండి. విద్యా సంవత్సరం దీవెనకరంగా ఉండాలని విద్యార్థుల కోసం ప్రార్థన చేద్దామా? ఎస్. స్తోత్రం. మహాపరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు కోట్ల కొలది స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సమయంలో తండ్రి అకాడమిక్ ఇయర్లో ప్రభువా యేసయ్య ఈ సంవత్సరం తండ్రి ఎంతో మంది పిల్లలు ఎగ్జామ్ లేకుండానే తండ్రి యేసయ్య ప్రమోట్ చేయబడ్డారు. వారికి తండ్రి ఎంతో మంది ఎగ్జామ్ రాయాలని ఇష్టపడి ఉంటారు. తండ్రి ఎగ్జామ్ రాసి ఫర్దర్ క్లాస్లోకి వెళ్ళినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందో, కానీ ఈసారి నాయన ఎంతో విధంగా సఫర్ అయిన పిల్లలు ప్రభువా తండ్రి కనికరించండి, కృప చూపించండి, మంచి జ్ఞానంతో నింపండి. వారికి ఇవ్వబడిన జ్ఞానం ఏమాత్రము కుదువు కాకుండా ఇంకా సమృద్ధిగా మీరు ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. మంచి జ్ఞానం, తెలివి, వేచనతో నింపండి ప్రభువా. రాబోయే అకాడమిక్ ఇయర్ ప్రతి ఒక్క బిడ్డకి బహు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయండి ప్రభువా. సహాయం చేయండి. ఎంతో మంది పిల్లలు నాయన 10th క్లాస్ చదువుకొని ఎగ్జామ్స్ కోసం ఎదురు చూస్తున్నారు. త్వరగా ఈ లాక్డౌన్ పూర్తవటానికి, వైరస్ నిర్మూలించబడటానికి ప్రభువా కృప చూపించి బిడ్డల భవిష్యత్తు జీవితం సాఫీగా సాగిపోవటానికి సహాయం చేయండి అయ్యా. ఈ కార్యం మీరు మాత్రమే చేయగలరు. ఎందుకంటే నాయన మీరు సామర్థ్యం కలిగిన దేవుడు ప్రభువా, కృప చూపించే దేవుడు నాయన. సమస్తము మీ వల్ల అవుతుంది ప్రభువా, కనికరించండి. మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ యేసయ్యా మీకే వందనములు ప్రభువా. మీకే మహిమ, ఘనత, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తున్నాం. ఎంత మంచి దేవుడు ప్రభువా. బలపరచండి, బిడ్డలందరినీ బలపరచండి, చదువుతున్న బిడ్డలందరినీ బలపరచండి ప్రభువా, కృప చూపించండి. రాబోయే ఇయర్ ప్రభువా బిడ్డలకి అకాడమిక్ ఇయర్ బిడ్డలందరికీ బహు దీవెనకరంగా మీరు చేయబోతున్నందుకు, ఇటువంటి ఆటంకాలు ఏమీ లేకుండా కృప చూపించబోతున్నందుకు మీకు వందనములు చెల్లిస్తూ, మంచి జ్ఞానం, తెలివి, వివేచనతో నింపి నడిపించబోతున్నందుకు వందనములు. ప్రతి ఒక్కరి భవిష్యత్తు జీవితం, బిడ్డల యొక్క భవిష్యత్తు జీవితం ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మీరు మార్చబోతున్నందుకు మీకే మహిమ చెల్లిస్తున్నామయ్యా. మీకే మహిమ చెల్లిస్తే యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు త్వరగా ఈ పరిస్థితుల నుంచి మనల్ని బయటకు తీసుకురావాలని మనం ఆకాంక్షిస్తూ ఉన్నాం. ప్రభు నమ్మదగిన వాడు గనుక ఖచ్చితంగా మనకు సహాయం చేస్తారు. ఈ సందర్భంలో సీజనల్గా మనం చూసినప్పుడు ఇప్పటికే చాలా ప్రాంతాల్లో పరిశుద్ధ పరిణయాల కోసం కానీ,
జీవిత భాగస్థులను ఎంపిక చేసుకుని వివాహాల కోసం కానీ సంసిద్ధమైన వారు ఉన్నారు. ఆటంకాల వల్ల కానీ, అలాగే ప్రస్తుతం ఉన్న అనిశ్చయమైన పరిస్థితుల వల్ల కానీ ఆ అసంబంధాలు, పెండ్లి సంబంధాలు, అలాగే పరిశుద్ధ వివాహ కార్యక్రమాలు, మన తెలుగు భాషలో వాడుకగా మాట్లాడుకున్నమాట ఈ పెళ్లి చూపుల ప్రయత్నాలు, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక 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 అనిశ్చయమైన పరిస్థితిలోకి వచ్చాయి. యాక్చువల్లీ దీస్ ఆర్ సెన్సిటివ్ ఇష్యూస్ అండి. ఇవి చాలా సున్నితమైనవి. ఇట్టి సున్నితమైన విషయాలకు సంబంధించి మనకు ఎదురవుతున్న పరిస్థితులు, అగమ్య గోచరమైన స్థితిగతులను మన మధ్యకు తీసుకొచ్చినప్పుడు కొంతమంది విధి అన్నట్లుగా భావిస్తారు, కొంతమంది అంతరంగికంగా చాలా ఆవేదన చెందుతారు. మనం ప్రభువుని అడుగుదాం, ప్రభువా ఇట్టి వారి మనసులో స్థిరత్వాన్ని ఇవ్వండి, అట్టి వారి కోసం మీరు ఏర్పాటు చేసిన శ్రేష్టమైన జీవిత భాగస్వాములను వారి కోసం భద్రపరచండి. నా భాషలో వారి కోసం రిజర్వ్ చేయండి ప్రభువా. శ్రేష్టమైన పరిశుద్ధ వివాహాలు, శ్రేష్టమైన వైవాహిక జీవితాన్ని వారికి కలిగి ఉండడానికి వారి కోసం సమస్తాన్ని సమకూర్చి దిగ్విజయంగా జరిగించండి. ఆర్థికంగా నలిగిపోకుండా వారు ఏర్పాటు చేసుకున్న బాంధవ్యాలు, వేదికలు ఏవి కూడా చెదిరిపోకుండా మీరు సమకూర్చండి ప్రభువా అని మనం ప్రార్థన చేద్దాం. మీలో ఎవరైనా ఈ ప్రార్థనాంశం అవసరమైన వారిగా ఉండుంటే, చాలా కాల్స్ ఉన్నాయి కానీ వీటిలో అన్ని వ్యక్తిగతంగా కాకుండా సామూహికంగా మనం ప్రార్థన చేద్దామనే ఉద్దేశంతో నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. మరి ఏకీభవించినట్లయితే ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధుడా, మేము కలిసి మీ పాదాల చెంతకు వస్తున్నాం నాయన. వివాహం అన్ని విషయాలలో ఘనమైనది. ఎంతమంది కుటుంబాలలో పరిశుద్ధ పరిణయాల కోసం సంబంధ బాంధవ్యాలు చూచే ప్రయత్నాల్లో ఉన్నారో, ఈ COVID-19 లాక్డౌన్ పరిస్థితుల్లో అవన్నీ అలా ఆగిపోయినట్లుగా ఉంటే మీ పాదాల చెంతకు వస్తున్నాం ప్రభువా. నిరాశ, నిస్పృహ, మేము ఇలా అనుకున్నప్పుడే ఇలా ఎందుకు జరిగింది అనే ఆవేదన, ఆందోళన ఎక్కడా కూడా వారి హృదయాల్లో లేకుండా, లెట్ దెమ్ హ్యావ్ ఫెయిత్ ఎట్ ద సేమ్ టైమ్, లెట్ దెమ్ హ్యావ్ పేషెన్స్ అండ్ లెట్ దెమ్ వెయిట్ ఆన్ యూ. సహనంతో, విశ్వాసంతో మీ యొద్ద కనిపెట్టి శ్రేష్టమైన మీ కృపను పొందుకునేలా వారిని సంసిద్ధపరచండి ప్రభువా. వారికి ఏర్పాటు చేసిన పరిశుద్ధ పరిణయానికి సమస్తాన్ని కూడా సమకూర్చి వనరులు, వసతులు, బాంధువులు, వేదికలు ఏవి చెదరిపోకుండా ఈ కృపలో భద్రపరిచి త్వరగా వారికి ఆ కార్యాలు జరిగించి కుటుంబాలను స్థిరపరచండి. అలాగే మా ప్రభువా, ఎందరైతే నిరాశ, నిస్పృహలో ఉండి ఉన్నారు, దయచేసి వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. మా కుటుంబాల్లో, మా సంఘ సేవా పరిచర్యల్లో, మాకు పరిచయం ఉన్న పరిధిలో ప్రతి ఒక్కరూ కూడా మీ కృపతో నింపబడాలి తప్ప ఎవ్వరూ నిరాశ, నిస్పృహ గురి కాకూడదు నాయన. కనికరించి కృప చూపి ఈ ప్రార్థనా విన్నపాన్ని ఆలకించి జవాబిస్తారని నమ్మి ముందుగానే మీ కృతజ్ఞతలు తెలియచేస్తూ యేసు నామములో ప్రార్థన చేయించు నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కార్యక్రమాన్ని ముగింపుకు తీసుకువెళ్ళే ప్రయత్నంలో ఉన్నాం. అయినప్పటికీ మరొక సామూహికమైన శ్రేష్టమైన ప్రార్థనాంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. మనలో చాలా మంది కూడా భారతదేశంలో ఎక్కువ శాతం, అలాగే మన పరిసర ప్రాంతాల్లో అంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కువ శాతం వ్యవసాయం మీద ఆధారపడిన జీవన విధానం కొంత ఉంటుంది. అది కూలీ పని అన్నట్లుగా కానీ, లేకపోతే నిర్మాణ రంగం, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కానీ, రెగ్యులర్ డైలీ వేజెస్ అన్నట్టుగా ఆటో కానీ, రిక్షా కానీ, ఏ రోజు పని ఆ రోజు, వీక్లీ పేమెంట్స్, డైలీ పేమెంట్స్ అలా ఉండి నెలవారీ వేతనాలుగా కాకుండా వారానికి ఒకసారి, రోజుకు ఒకసారి, ఏ రోజు జీతం ఆ రోజు, ఏ రోజు కూలి ఆ రోజు, ఏ రోజు డబ్బులు ఆ రోజు అన్నట్లుగా జీవించేవారు ఉంటారు. పండ్ల వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తులు, లేకపోతే హాకర్స్, వారి గంపలో బళ్ళ మీద పదార్థాలు పెట్టుకుని వీధుల్లో తిరిగి అమ్మేవారు. ఇలాంటి పాపులేషన్ మన పరిసర ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. తెలియకుండా మనం కూడా చాలాసార్లు వాళ్ళ మీద ఆధారపడతాం. ఉదాహరణకి ఆకుకూరలు అమ్మేవారు ఉదయాన్నే మన ఇళ్ళ దగ్గర వరకు వచ్చి మనకు అమ్మకం చేసి వెళ్తూ ఉంటారు. వారు పండించిన పంట కానీ, వారి ప్రయత్నాలు కానీ చాలా అమూల్యమైనవి వారి దృష్టిలో. పోనీ అవేవి కూడా స్టోర్ హౌస్లో పెట్టి దాచుకుని తర్వాత ఎప్పుడో సీజన్లో అమ్ముకోవడానికి కుదిరే కాదు. పాలు, పాల పదార్థాలు, ఇలా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, లేకపోతే పౌల్ట్రీ నుంచి వచ్చే ఎగ్స్ లాంటి పరిస్థితులు, ఎగ్స్ లాంటి పదార్థాలు, ఈ రంగం ముందు చూశారు. వీటి మీద ఆధారపడి జీవితాన్ని కొనసాగించేవారు చాలామంది ఉంటారు. నేను ఈ రోజున క్యాబ్ డ్రైవర్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను, ఆటో డ్రైవర్స్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఆ 4-వీలర్తో లేకపోతే మినీ లైట్ వెయిట్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ పెట్టుకుని కుటుంబానికి దాన్ని జీవనాధారంగా వినియోగించుకునేవారు
చాలా మంది ఉండి ఉంటారు కదా. ఈ పరిస్థితుల్లో మనం చూస్తే దాదాపుగా వారికి పని లేదు. హౌస్ రెంట్ కట్టాల్సి వస్తే, పిల్లలకి ఏదన్నా అకాడమిక్ ఇయర్ కంక్లూజన్‌లో ఉన్నాం, మరి ముగింపులో ఉన్నాం. స్కూల్ ఫీజులు కట్టాల్సి వస్తే, అత్యధికమైన అవసరాలు ఏదైనా వస్తే, సేవింగ్స్ ఉన్న పరిస్థితులు చాలా మందికి ఉండవు. నెలవారీ ఇన్‌స్టాల్‌మెంట్స్ కట్టాల్సి ఉంటుంది. ఈ డ్రైవర్స్ లోకల్‌గా వాడే తెలుగు భాషలో కిస్తీలు కట్టాలి అంటారు. ఈ నెలవారీ ఇన్‌స్టాల్‌మెంట్స్ కట్టాల్సి ఉంటుంది. సో, ఇన్‌కమ్ సోర్స్ లేనప్పుడు, ఇన్‌కమ్ అమౌంట్ స్థిరంగా లేనప్పుడు దే మే నాట్ బి ఏబుల్ టు పే ఫర్ ఆల్ దీస్ థింగ్స్. ఇవన్నీ కూడా చాలా ఆవేదనకు గురి చేస్తాయి. ఇప్పుడు నేను ఉద్దేశించిన, నోటితో చెప్పగలిగిన ఈ రంగాలు మాత్రమే కాకుండా ఇంకెన్నో రంగాలు ఇటువంటి పరిస్థితుల్లో ఉంటాయి. ఈ అసంఘటితమైన కార్మికులు, వారికి దేవుడు తప్పకుండా ఉపశమనాన్నివ్వాలని, వారిని దృష్టించి ఈ విపత్కరమైన పరిస్థితి నుంచి త్వరగా మనల్ని బయటకు తీసుకురావాలని మొరపెడదాం. తప్పకుండా మొరపెడదాం. మా యొక్క సేవా పరిచర్యలు కూడా చాలామంది ఆటో డ్రైవర్లు, లేకపోతే రోజువారీ కార్మికులు చాలా మంది ఉన్నారు మా సంఘ సేవా పరిచర్యలో. మహాదేవుని కృప వల్ల గ్రీన్ జోన్స్‌గా ఉన్న ప్రాంతాల్లో వ్యవసాయ ఆధారిత పనులు, చిన్ని పరిశ్రమలకు సంబంధించిన ఆధారిత పనులు, పౌల్ట్రీ ఫార్మ్స్, ఆక్వా ఫార్మ్స్, టొబాకోకి కూడా టొబాకో గ్రేడింగ్స్‌కి, టొబాకో సేల్‌కి టొబాకో బోర్డ్స్ అనుమతించారు దేవుని కృప వల్ల. సో, కొంతవరకు ఆ పనులు జరుగుతూ ఉన్నాయి. బట్ ఎక్కువ శాతం ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి గనక చాలా మందికి నీడ్ ఉంటది, అక్కరుంటది. ప్రభు కనికరించాలని, వారెక్కడ కూడా వారి సహనాన్ని, వాడుక భాషలో వారి టెంపర్ కోల్పోకుండా నిర్దిష్టమైన విధానంతో ఉండి ఆశీర్వదించబడాలని వారి కోసం మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాం. మీలో అనేక మంది ఇట్టి ప్రార్థన అవసరతను కోరిన వారుగా ఉంటే రండి, ప్రార్థన చేద్దాం. టొబాకో తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రకాశం జిల్లా ఈ వైపున చాలా చోట్ల టొబాకో బ్యారన్స్, ఆకు బ్యారన్‌లో నుంచి టొబాకో బోర్డ్‌కి వెళ్ళడానికి రెడీగా ఉంటుంది. స్టాక్ వచ్చి ఉంటుంది. పంటగా కొంతమంది వేసిన పంట కొన్ని చోట్ల కర్నూలు లాంటి ప్రాంతంలో, మరికొన్ని ప్రాంతాల్లో వర్షం వచ్చి తడిచిపోతే ఒక రైతు అక్కడే చూచి కుప్పకూలిపోయాడు. ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. సో, ఈ పరిస్థితుల్లో ఈ రంగాలు, ముఖ్యంగా రైతులు, వ్యవసాయ పంటలు నష్టపోకుండా దేవుడు వారికి క్షేమాన్నివ్వాలని, ప్రకృతి వైపరీత్యాలు కూడా మరొక వైపున దెబ్బతీయకుండా క్షేమాన్నివ్వాలని ప్రార్థన చేద్దాం. మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాం. స్తోత్రం. మహాపరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు, కోట్ల కొలది స్తోత్రములు ప్రభువా. ఇదిగో తండ్రి, ఏకీభవించి ప్రార్థన చేస్తున్న వీక్షించే వారితో కూడా కలిసి నాయన, ఈ సమయంలో తండ్రి యేసయ్య వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న వారిని ప్రభువా జ్ఞాపకం చేసుకోండి, కృప చూపించండి నాయన. పంటలు పండిన తర్వాత అవి అమ్ముకోవటానికి ఎంత కష్టపడుతూ ఉంటారో ప్రభువా, కృప చూపించండి, పాడవకుండా సహాయం చేయండి. త్వరగా ఈ యొక్క తండ్రి వైరస్ బారి నుంచి విడిపిస్తే ప్రభువా, విడుదల కలిగినప్పుడు తండ్రి కృప చూపించినట్లయితే నాయన, వారు తండ్రి వారి యొక్క వ్యాపారాలు చేసుకుంటారు నాయన. కనికరించవలసిందిగా, కృప చూపించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మరి ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు నాయన యేసయ్య, వెజిటబుల్సే కానీ ప్రభువా తండ్రి, ఫ్రూట్సే కానీ వీరిని వ్యాపారం చేసుకుంటున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అట్టి వారు కూడా తండ్రి యేసయ్య ఎంత సఫర్ అవుతుంటారో ప్రభువా, కృప చూపించి అద్భుతమైన రీతిలో ఈ యొక్క లాక్డౌన్ పూర్తవటానికి, మరి ముఖ్యంగా వైరస్ బారి నుంచి విడుదల కలిగి అందరూ కూడా వారి వారి వ్యాపారాలు మంచిగా చేసుకోవటానికి సహాయం చేయండి. ఆటో డ్రైవర్స్నే కానీ ప్రభువా, చిన్న పనులు చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభువా మీరు కృప చూపిస్తే ఈ పరిస్థితుల నుంచి, ఈ పరిస్థితులు మార్చినట్లయితే అద్భుతమైన రీతిలో మరలా యథావిధిగా వారి యొక్క జీవనోపాధి కొనసాగుతుందయ్యా. సహాయం చేయవలసిందిగా మీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతున్నాం. మేము కనిపెట్టుకుంటున్నాం ప్రభువా, సహనముతో కనిపెట్టుకోమంటున్నావు నాయన. మీరే మా దిక్కు ప్రభువా, మీరే మాకు సహాయం. ఈ సమయంలో మాతో ఏకీభవించి ప్రభువా ప్రార్థన చేసుకుంటున్న వారు బాధల్లో, బంధకాల్లో, మరి ముఖ్యంగా ఇట్టి పరిస్థితులు గుండా తండ్రి అవసరతలు, అక్కర్ల కోసం మరి ముఖ్యంగా ప్రభువా తండ్రి అమ్మవలసిన సమయాల్లో తండ్రి వాళ్ళు తండ్రి చేసుకోవాల్సిన పనులు అవన్నీ కూడా వాయిదా పడుతూ ఉన్నట్లయితే ప్రభువా, అట్టి పరిస్థితుల నుంచి విడిపించగలిగిన దేవుడు అయిన మీ వైపు మేము చూస్తున్నామయ్యా. కనికరించమని, కృప చూపించమని, అద్భుతమైన రీతిలో మాకు విడుదల కలిగించి మా యొక్క పాదములు బండ మీద స్థిరపరచబోతున్నందుకు మీకు వందనములు. మమ్మల్ని పైకెత్తబోతున్నందుకు మీకు వందనములు. నీ బిడ్డలకు మీరు సహాయం చేయబోతున్నందుకు వందనములు ప్రభువా. మరి ముఖ్యంగా వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి. అమ్ముడు తండ్రి యేసయ్య, పండ్లే కానీ యేసయ్య,
తండ్రి పొలాలే కానీ అమ్ముకుంటున్న వారు, వ్యాపారం చేసుకున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయంలో మీరు అద్భుతమైన రీతిలో వారి యొక్క జీవనోపాధి కొనసాగించబడటానికి సహాయం చేయమని, కృప చూపించమని, మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తే యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేక మంది లైన్లో ఉన్నారు, చాలా సంతోషం. భరత్ సిహెచ్, గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ కామెంటింగ్. ఈ సందర్భంలో మరొక ప్రార్థన అంశాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. ఈ ప్రార్థన అంశం నా వలె, మన వలె దేవుని సేవ చేస్తూ ఉన్న వారి గురించి. దాదాపుగా సంవత్సరం యొక్క మొదటి 2 నెలల్లోనే సంవత్సరాంతం వరకు కార్యక్రమాలను షెడ్యూల్ చేసుకుంటాం. సంఘ సేవా పరిచర్యలు, వ్యక్తిగతమైన పరిచర్యలు, మీడియా పరిచర్యలు, మ్యూజిక్ మినిస్ట్రీస్, వాలంటరీ సర్వీసెస్ ఉన్న మినిస్ట్రీస్, టీచింగ్ షెడ్యూల్స్, ప్రీచింగ్ కాన్ఫరెన్సెస్, ఇట్లా రకరకాల ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మొదటి 2 నెలల్లోనే ఎంటైర్ ఇయర్ అంతా కూడా బ్లాక్ చేసుకొని ఆల్మోస్ట్ ఆర్గనైజ్ చేసేసుకుంటాం. అత్యంత చిన్నవాడినైనా నేను దాదాపుగా ఫిబ్రవరి మాసం వచ్చేసరికల్లా ఆ ఇయర్ షెడ్యూల్ అంతా, క్యాలెండర్ అంతా ప్రిపేర్ చేసుకుంటాం. ఒక్కసారిగా సిలువ ధ్యానాలు అన్నట్టుగా జరుగుతూ ఉన్నాయి. గుడ్ ఫ్రైడే కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నాం. వందలాది మంది ప్రతి రాత్రి కూడా ప్రభువును ఘనపరుస్తూ సిలువ జ్ఞాపకాల కోసం ఆలయానికి పరుగున వస్తూ ఉన్నారు. అకస్మాత్తుగా వైరస్ బారిన పడి ప్రపంచ దేశాలు ఇబ్బంది పడుతూ ఉండగా, జనతా కర్ఫ్యూ, ఫాలోవింగ్ లాక్డౌన్, ఇదంతా జరుగుతూ వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఆలయాల్లో ఆరాధన లేదు, పబ్లిక్గా ప్రజలు చేరి వచ్చి ప్రార్థన చేసే పరిస్థితులు లేవు. వ్యక్తిగతమైన సంఘ కాపరి పరిచర్యలో చేస్తున్న, ముఖ్యంగా ఇండిపెండెంట్ సంఘాలకు సంబంధించిన, అఫ్కోర్స్ మెయిన్ లైన్ చర్చెస్ ఎవరైనా సరే, ఈ సంపూర్ణ సమయం దేవుని సేవే అన్నట్టుగా పరిచర్య చేసే వారికి దాదాపుగా పరిచర్యలు ఏవి కూడా లేవు. ప్రార్థన చేస్తున్నారు, ఉపవాసాలు ఉంటున్నారు, వీలున్న వరకు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు వారి పరిచర్యలు, సేవలు అందిస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో నాకు తెలిసి, ఐ నో ఫర్ ష్యూర్ ఫ్రమ్ ద డెప్త్ ఆఫ్ మై హార్ట్, కొంతమంది సేవకులు ఆర్థికంగా ఇబ్బంది పడతారు. ఈ మాట చెప్పడానికి నేను అసలు ఏమీ సిగ్గుపడ్డలేదు. దేవుని పని తప్ప వేరే పని చెయ్యము అన్నట్టుగా సమర్పించుకున్నవారు, దేవుని పని తప్ప ఇంకేం లేదు నాకు, దేవుని పనే అన్నట్టుగా భావించేవారు. ఈ పరిస్థితుల్లో ఏమున్నాయి కార్యక్రమాలు? ఏమీ లేవు కదా. శంకుస్థాపనలు లేవు, ప్రతిష్టలు లేవు, నామకరణాలు లేవు, అన్నప్రాసాలు లేవు, కృతజ్ఞతా కూడికలు లేవు, ఆలయంలో జరిగే ఆరాధనలు లేవు. మీలో నేను కొంతమందికి బాగానే పరిచయం ఉండి ఉంటాను, అనువాదం చేస్తుంటాను. సుదర్శన్ నెలకి 2-3 భారీ కార్యక్రమాలు ఉంటూ ఉంటాయి. అటు అనువాదం చేస్తూ కొన్ని కార్యక్రమాల్లో, బహిరంగ సభల్లో, వాక్యం చెప్తూ కొన్ని బహిరంగ సభల్లో, దేవుడు మాకు ఇచ్చిన ఆలయము, సంఘ సేవా పరిచర్యల్లో వారానికి దేవుడు 7 రోజులు ఇస్తే 6.5 రోజులు రద్దీగా ఉండే అలవాటు. ప్రతి నెల 5 ఫిగర్ 5 అంకెల సంఖ్యలో కిలోమీటర్లు ప్రయాణం చేస్తాను నేను. బట్ ఆల్ ఆఫ్ సడన్ ఎవ్రీథింగ్ వాస్ లాక్డౌన్. దేవుడు కొంతమందికి ఇచ్చిన వనరులు, వసతులు, లేకపోతే వారికి ఉండే ఫండింగ్స్, వారికి ఉండే సేవింగ్స్, దట్స్ ఫైన్. దేవుడు వారిని దీవించినందుకు దేవునికి మహిమ. అలాంటి సోర్సెస్ ఏవి లేని సేవకులు కొంతమంది ఉంటారు. ప్రభు వారిని కనికరించాలి, ప్రభువే వారికి కృప చూపాలి. అందులో భాగంగా కేవలం సేవకులు మాత్రమే కాకుండా నేను మనస్ఫూర్తిగా మ్యూజిక్ మినిస్ట్రీ ఉన్న వాళ్ళ కోసం గుర్తు చేసుకుంటూ ఉన్నాను. నౌ ఐ కెన్ సీ నాని, కెన్ రిచర్డ్స్, బుజ్జి, ప్యాట్స్, మ్యూజిక్ మినిస్ట్రీస్. సో ఈ పరిచర్యలో ఉన్న వారందరికీ కూడా ప్రోగ్రామ్స్ లేవు. ఓన్లీ రికార్డింగ్స్ ఉంటాయి. నాకు మీడియాలో రికార్డింగ్స్ చాలా ఉంటాయి, వాయిస్ చేస్తుంటాను, లేకపోతే మీడియా రికార్డింగ్స్, ట్రాన్స్లేషన్స్ అవి చేస్తుంటాను. ఇప్పుడు మొబిలిటీ మూమెంట్స్ లేవు కనుక స్టూడియో ప్రోగ్రామ్స్ కూడా లేకుండా పోయినాయి. ఏదైనా కొన్ని ఉంటే టెక్నికల్ సౌలభ్యాన్ని బట్టి కొద్దిగా మాత్రమే చేయగలుగుతాం, అతి తక్కువ చేయగలుగుతున్నాం. ఈ పరిస్థితుల్లో హూ ఈజ్ అవర్ సోర్స్? మనల్ని ఆదుకునేది ఎవరు? మనకు సహాయం చేసేది ఎవరు? కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చు? బట్ వన్ థింగ్ ఈజ్ ఫర్ షూర్, యెహోవా వలననే మనకు సహాయం కలుగు. సేవకులారా, నేను మీతో మనసు కలిపి ప్రార్థన చేస్తాం. ప్రార్థనే చేయగలం. చేయగలిగిన వారు చేయగలిగినవి చేస్తున్నారు, వారిని ప్రభునందు అభినందిద్దాం. దాంతోపాటుగా ప్రార్థన ప్రాముఖ్యమైంది. మీరు నేను కలిసి ప్రార్థన చేద్దాం. సంఘ కాపరిగా ఇప్పటికి నా పరిచర్య 20 సంవత్సరాలు దాటిపోయింది.
23 సంవత్సరాలుగా అనువాదాలు చేస్తూ ఉన్నాను. దాదాపుగా గత 12 సంవత్సరాలుగా టెలివిజన్లో వాక్య పరిచర్య చేస్తూ ఉన్నాను. ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు. ఇలాంటి ఆవేదన భరితమైన పరిస్థితులు, ఆర్థిక పరంగా సంక్లిష్టమైన పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు. కోర్స్ ఎవరూ ఎప్పుడు చూడలేదు. ఈ పరిస్థితుల్లో కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను. దైవజనులారా, సంపూర్ణ సమయం మనం దేవుని పరిచర్యలో ఉన్నాం. నాగడి మీద చేయి వేశాం. ఇక మనం వెనక్కి తిరిగి చూడం. ప్రభువే మన సహాయకుడు. ఏ రూపంలోనైనా ఆయన సహాయం చేయగలరు. మహారోషం గల ఏలియాకు కాకులతో భోజనం పెట్టించారు. తర్వాత దశలో సారేపతి విధవరాల చేత భోజనం పెట్టించారు. ఆ తర్వాత దశలో దేవుని యొక్క దూత చేత భోజనం పెట్టించారు. కాల్చబడ్డ అప్పం నీళ్ల బుడ్డి. కనుక దేవుడు ఏ దశలో ఏ స్థాయిలోనైనా పోషించగలరు. తన ప్రేమను నిరూపించుకోగలిగిన గొప్ప దేవుడు ఆయన మీద ఆధారపడదాం. ప్రార్థన చేద్దాం. ప్రభు మనకున్న వాటిని దీవించి అనేక మందికి దీవెనకరంగా మనల్ని చేయగలరు. అదే సందర్భంలో వేలు లక్షల కోట్ల రూపాయలను వారి కోసం అన్నట్టుగా కాకుండా ప్రభు ఇచ్చింది ప్రజల కోసమే అన్నట్టుగా ధారబోస్తున్న పెద్ద మనసున్న దాతలు, ధన్యజీవులు, మీరు చేస్తున్న సహాయ కార్యక్రమాలను బట్టి చేతులు జోడించి మీకు వందనాలు తెలియజేస్తూ దయచేసి మీ ప్రేమ కొనసాగించండి. అనేక మందిని ఆదరించిన వారు అవుతారు. ఈ ఆఖరి అంశం కోసం కలిసి ప్రార్థన చేద్దాం. మీ సమయాన్ని చాలా తీసుకుందాం. కార్యక్రమాన్ని 1 o'clockకి కట్ చేసే ముందుగా, క్లోజ్ చేసే ముందుగా మాతో పాటు ఏకీభవించండి. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మహాపరిశుద్ధుడా, ప్రార్థనా సహాయం అనే ఈ కార్యక్రమం ద్వారా ఒక గడియ సేపు, గంట సేపు నీ ప్రజలతో ప్రత్యక్ష ప్రసారం ద్వారా కలుసుకోవడానికి, మాట్లాడడానికి, ముచ్చటించడానికి, ప్రార్థించడానికి కృప చూపినందుకే వందనాలు. ఎంతమంది పరిచర్యలు ఏకీభవించారో, ఎంతమంది కార్యక్రమంలో మనస్ఫూర్తిగా తమ యొక్క హృదయాన్ని కలిపి ప్రార్థన చేశారో వారందరి పక్షాన వారందరితో కలిసి కృతజ్ఞతాస్తుతులు మీకు సమర్పిస్తున్నాం ప్రభువా. అంగీకరించండి. అత్యంత త్వరగా ఈ పరిస్థితుల నుంచి బయటికి రావడానికి, కోలుకోవడానికి ప్రపంచ దేశాలకు, మా సమాజాలకు ఈ కృప చూపండి. మరొక కార్యక్రమంలో మేము కలుసుకున్నప్పుడు అనేక మందికి దీవెనకరమైన పరిచర్య జరిగించడానికి సహాయం చేయండి. ఏకీభవించిన వారిని, స్పందించిన వారిని, విస్తృతంగా వారి స్పందన తెలియజేసిన వారిని ఆశీర్వదించండి. మీరు మాకిచ్చిన ఈ సౌలభ్యం కొరకే కృతజ్ఞతాస్తుతులు. మీ కుమారుడు, మా రక్షకుడు యేసు యొక్క ప్రశస్త రక్త పోక్షల ద్వారా మీరు మాకు అనుగ్రహించిన అమూల్యమైన రక్షణ భాగ్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు. నేటి వరకు మీ కృపలో సజీవంగా ఉంచినందుకే కృతజ్ఞతాస్తుతులు. COVID-19 టెస్టులు జరుగుతున్నాయి ప్రభువా. ఇన్ఫెక్టెడ్ కేసులని ట్రేస్ అవుతూ ఉన్నాయి. ఎక్కువ సంఖ్యలో ఇన్ఫెక్ట్ కాకుండా సహాయం చేయండి. ఇన్ఫెక్ట్ అయిన వారు క్యూర్ అవడానికి సహాయం చేయండి. ఎంతమంది ప్రియులను కోల్పోయి ఆవేదనాభరితమైన, కన్నీటిమయమైన, బాధాతప్త హృదయాలతో ఉండి ఉన్నారో వారిని కనికరించండి. వారి కోసం మీ కృప చూపండి. ఆదరించి ఓదార్చండి. బాధ్యతాయుతంగా, నిష్టగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి మమ్మల్ని మీరు ఎలాగనో ప్రేరేపించారో అలాగని ఇప్పటికీ అనేక మంది దాసులు చేస్తున్నారు ప్రభువా. వారిని ఆశీర్వదించండి. మా ప్రార్థనలు మీ రాజ్యం చేర్చుకుని జవాబు దయచేయండి. మరి శ్రేష్టమైన రీతిలో యాప సమయంలో దాతృత్వం గల హృదయాలతో అనేక మందికి సహాయం చేస్తున్న దాతలు, మిషనరీలు, సంఘాలు, సేవకులు, మరి కున్నా లేకపోయినా ప్రేమతో సహాయం చేస్తున్న వారు అనేక మంది ఉన్నారు. వారిని ఆశీర్వదించండి. వారిని అలాగున మీరు మాకు అనుగ్రహించినందుకే వందనాలు. మీ సమాధానంతో మాకు సెలవిప్పించండి. మీ కృపను మాతో కొనసాగించండి. ప్రార్థనా సహాయం కార్యక్రమాన్ని దీవించండి. అనేక మందికి దీవెనకరంగా చేయండి. యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి. కార్యక్రమాన్ని మీరు శ్రద్ధగా వీక్షించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము మీకోసం ప్రార్థించి ప్రతిష్ట చేయుచున్న పరిచర్య తప్పకుండా మీకు దీవెనకరంగా ప్రభు చేస్తారు. ఆ విధంగా మేము మీకు దీవెనకరంగా ఉండాలని కోరుకుంటున్నాం. మీరు పొందిన ఆశీర్వాదాలు లేక మీకున్న ప్రార్థన విన్నపాలు మాకు తప్పకుండా తెలియచేయండి. బాధ్యతాయుతంగా మీకోసం ప్రార్థన చేస్తాం. 9393237357 నంబర్కి మీరు సంప్రదించవచ్చు.
ప్రత్యక్ష ప్రసారాల్లో ఈ హాట్ లైన్ రెడీగా ఉంటుంది. అఫ్కోర్స్ ఈరోజు కాల్స్ కోసం సమయాన్ని కేటాయించలేదేమో మన్నించండి. వెరీ సూన్ విల్ టేకప్ కాల్స్. మరొక సెషన్లో కాల్స్ తీసుకుంటూ ఉన్నాం, మీకోసం ప్రార్థన చేస్తాం. ఇదే సందర్భంలో నేను ఒక మంచి మాట చెప్పగోరుతున్నాను. అదేంటంటే, ఖాళీగా ఉన్న సమయంలో సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. వ్యర్థమైన విధానాలు వేటిని కూడా రానివ్వకండి. అపవాదికి అవకాశం రానివ్వకండి. వ్యక్తిగతమైన ఆధ్యాత్మిక పరిశుద్ధ జీవితాన్ని మనన చేసుకోండి. దేవుని కృపను, దేవుని పిలుపును మీలో పెంపొందింపు చేసుకోండి. దేవుని సన్నిధిలో, ప్రభు కృపలో ప్రభు మనలందరినీ భద్రపరచును గాక. మరొక కార్యక్రమాన్ని మీకు ముందుగా ప్రకటించి మరలా మనమందరం కలుసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుడి పరిచయం మీకు దీవెనకరంగా చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ట్యూనింగ్ ఇన్ టు ద ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సో మచ్.